కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు తీర్పు వాయిదా పడింది. ఈ రోజు వెలువడాల్సిన తుది తీర్పును ధర్మాసనం అనూహ్యంగా ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో వాదనలు మార్చి 12న పూర్తవడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో వాయిదా పడడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కమిషన్ నివేదికను కొట్టివేయాలని కేసీఆర్, హరీష్ రావు సహా పలువురు పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. కమిషన్ విచారణలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారని, B8, BC నోటీసులు ఇవ్వలేదని, సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇవ్వలేదని వారి తరపున న్యాయవాది వాదించారు. ఇదే సమయంలో ప్రభుత్వం మాత్రం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ను ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఈ కేసు తుది తీర్పుపై ఏప్రిల్ 22న వెలువడనుండగా కాళేశ్వరం కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతుంది.